హలో స్వీట్ హార్ట్స్, వెల్కమ్ టు ద మాన్షేరి వ్లాగ్స్. రెగ్యులర్గా మీకైతే నేను రెసిపీస్ చూపిస్తాను కదా, ఈరోజు డిషెస్ చూపిస్తాను. ఎందుకంటే టైం సెట్ అవ్వలేదు నాకు అన్నీ షూట్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చి గోంగూర మటన్, ఇది వచ్చేసేసి లివర్ కర్రీ చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ వచ్చి బేజా ఫ్రై చేశాను. ఇంకా చాలామంది బాగా వేంపుకుంటారు, కానీ నేను కేఫ్ బహార్ స్టైల్లో చేశాను. అక్కడ బేజా ఫ్రై అంటే మా వారికి చాలా ఇష్టం, అందుకని ఆ స్టైల్లో ఇట్లా గ్రేవీగా చేశాను. ఇది వచ్చి దోసకాయ మటన్ కుక్కర్లో పెట్టి చేశాను అనమాట. అది తిప్పలేదు, తిప్పితే బాగుండేది ఇంకొంచెం. ఇది వచ్చేసి మనందరికీ తెలిసిన నెల్లూరి చేపల పులుసు, చింతపండు రవ్వ కూడా వేయకుండా పులుసు పెట్టానండి. ఎంతో బాగా టేస్టీగా వచ్చింది. అంటే మామిడికాయ ఉంటుంది కదా, పచ్చి మామిడికాయలని ముక్కలుగా తురిమి వాటిని ఎండలో ఎండబెట్టి ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, పౌడర్ కాకుండా ఆ ముక్కల పలంగా అలా వేసాను అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ స్టైల్ పులిహోర. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. ఇవన్నీ మళ్ళీ డిషెస్లోకి ఎత్తిపెట్టిన తర్వాత ఒకసారి షూట్ చేశాను అనమాట. ఇంకోటి వచ్చి చికెన్ పకోడీ, రైతా, ఇది పరవాన్నం, బెల్లం అన్నం అనమాట. ఇది చికెన్ కర్రీ, అందులోకి నెయ్యి. వీటన్నిటి కోసం నేను కొబ్బరన్నం చేశాను. అదైతే ఎంత బాగుందో అండి. ఈ కూరలు ఎందుకు చేశానా అనిపించింది, ఒట్టిదే తినాలనిపించింది. థ్యాంక్ యూ.